ఒక్క ఫైబ్రాయిడ్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాదని భయపెడుతున్న రోజులు ఇవి. ఆ ఫైబ్రాయిడ్ తీసే వరకు డాక్టర్లు ఎవరు ఊరుకోవట్లేదు. అది ఆపరేషన్ చేయించుకునే వరకు వాళ్ళు నిద్రపోవట్లేదు. మరి ఆపరేషన్ చేయించుకున్న వరకు పేషెంట్లు నిద్రపోనట్లేదు, వాళ్ళు నిద్రపోవట్లేదు. అలాగే రెండు వైపులా ఒవేరియన్ సిస్టులు ఉంటే ఆ సిస్టుల్ని లాప్రోస్కోపీ చేసి పగలగొట్టే వరకు, పచ్చడి చేసే వరకు నిద్రపోవటం లేదు. అలాంటిది ఒకే మనిషిలో రెండు వైపులా సిస్టులు, ఒవేరియన్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు అయితే ఒకటి కాదండి, 5 ఫైబ్రాయిడ్లు. అందుట్లో కూడా ఫైబ్రాయిడ్లో కూడా 3 ఫైబ్రాయిడ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు అంటే మేము చదువుకున్న ఎంబీబీఎస్ పుస్తకంలో ప్రెగ్నెన్సీ రాదని చెప్పి పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు అంటే ప్రెగ్నెన్సీ పొందడం అసాధ్యం అని చెప్పి రాసి ఉంటుంది. కానీ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా 2 ప్రెగ్నెన్సీలు తెప్పించగలిగింది. ఇటు ఒవేరియన్ సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించగలుగుతుంది, ఫైబ్రాయిడ్లు ఎన్నున్నా ప్రెగ్నెన్సీ తెప్పించగలుగుతుంది. ఈవిడికి 5 ఉన్నాయి. 3 ఇంట్రామ్యూరల్, 2 పండల్ రీజియన్లో ఉన్నాయి. అలాగే ఇంకా ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు, ఎడినోమయోసిస్ ఉందని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పారు. ఇంకా అయిపోలేదండి జబ్బులు. ఎండోమెట్రియాటిస్ కూడా ఉందని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పారు. ఇలా ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, 2 వైపులా ఒవేరియన్ సిస్టులు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగిన డాక్టరు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒకే ఒక్క ప్లేసు, అదే విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు. దానికి రుజువే ఈ ప్రెగ్నెన్సీ. మిగతా వాళ్ళందరికీ లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు, ఐవీఎఫ్లు, ఆపరేషన్లు అనే పదాలు తప్ప వీడికి ఎవరన్నా న్యాచురల్గా నేను ప్రెగ్నెన్సీ తెప్పిస్తాననే డాక్టర్ ఉంటే ఒక్కసారి నాకు ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పేషెంట్లందరినీ మనం వాళ్ళ దగ్గరికే పంపించేయచ్చు. నేను కూడా రిటైర్ అవ్వచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యాను. ఇక ప్రైవేట్గా కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దేవుడు నారు పోసాడు, నీరు పోసాడు. ₹1 కోసం అయితే నేను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేకుండా భగవంతుడు నాకు చేసేసాడు. కానీ ప్రపంచంలో ఏ డాక్టరు ఆయనకు దొరకట్లేదు కాబట్టి అల్లా కూడా నాకే పని అప్పగిస్తున్నారు. యేసయ్య నాకే పని అప్పగిస్తున్నాడు, వెంకన్న నాకే పని అప్పగిస్తున్నాడు, రామయ్య నాకే పని అప్పగిస్తున్నాడు, సాయి బాబా నాకే పని అప్పగిస్తున్నాడు. ఏ దేవుడైనా దేవుడు వేరైనా చివరికి పంపిస్తున్నది మాత్రం నా దగ్గరికే. అందువల్ల నేను ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఇల్లు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇన్ని సమస్యలున్నా ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. వయసు కూడా మరి చిన్న వయసు ఏమో కాదు. బయట అందరూ డాక్టర్లు భయపెట్టడానికి అవసరమైనంత వయసు ఉంది. 37 సంవత్సరాలు భర్తకి, 33 సంవత్సరాలు భార్యకి. కోదాడ నుంచి వచ్చిన జంట అండి వీళ్ళు. పెళ్ళయి 14 సంవత్సరాలు అయింది. నరకం అంటే ఏంటో దాన్ని మొత్తం చూసేశారు. మరి ఈ 14 ఏళ్లలో 2 శనిగాళ్ళు వచ్చి 2 రౌండ్లు వేసుకున్న జీవితం ఇది. ఏలినాటి శని కూడా 7 సంవత్సరాలు ఉంటుంది అంటారు మహాత్ములు, పుణ్యాత్ములు. అంటే మన బాధలు 7 సంవత్సరాల కన్నా మించి ఉండవు అంటారు. కానీ వీళ్ళ బాధలు 2 ఏలినాటి శనుల్ని కంప్లీట్ చేసి 14 ఏళ్ళు అనుభవించారు. మరి వారు పడిన బాధని, వారు పడిన ఆవేదనని, వారు పడిన అవమానాలని భగవంతుడు ఏ దిక్కును చూశాడో మరి మన వీడియో చూపించి మన దగ్గరికి తీసుకొచ్చి ఇవాళ వారికి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 5 weeks 1 day. దీంట్లో రాశారు క్లియర్గా, బల్కీ యూట్రస్ విత్ డిఫ్యూజ్ ఎడినోమయోసిస్. ఇంకా ఎడినోమయోసిస్ అక్కడే ఉంది. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ మెజరింగ్ 41x35 యాంటీరియర్ ఇంట్రామ్యూరల్ షోయింగ్ కాల్సిఫికేషన్స్ ఇన్ ఎండోమెట్రియం. మరలా ఇంకొక ఫైబ్రాయిడ్ 20x15, అదేమిటి పండల్ నుంచి ఇంట్రామ్యూరల్ వరకు స్ప్రెడ్ అయి ఉంది. మరి ఇంకొక ఫైబ్రాయిడ్ 15x12 పోస్టీరియర్ సబ్మ్యూకోజల్. తర్వాత లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ 18x16 కాంప్లెక్స్ హిమరేజిక్ సిస్ట్. అది మళ్ళీ ఇంకొక సిస్ట్ ఏముంది 17x15, అది సింపుల్ సిస్ట్.
ఇలా ఎన్ని సమస్యలు ఇక్కడే ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. రావడమే కాదండి, చక్కగా గర్భసంచిలో వచ్చింది. ఏ ట్యూబుల్లోనో వేరే చోటో కాదు, గర్భసంచిలో వచ్చింది. ఇది సరే, చెప్పండి సార్, అసలు నా గురించి మీకు ఎలా తెలిసింది, ఎలా ఇక్కడికి రాగలిగారు మరి అనేది మీరు షేర్ చేసుకోండి. మీకు పడిన బాధల్ని, ఇంతకుముందు మీకు అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు, ఇక్కడికి వచ్చాక మనం ఏం చెప్పాం, మనం ఏం మందులు ఇచ్చాం, ఇవాళ ఎలా తెచ్చుకోగలిగారు, ఎన్ని నెలలు పట్టింది, ఇవన్నీ మీరు మీ యొక్క అనుభవాలని షేర్ చేసుకుంటే మీలాగానే ఇంకెంతోమంది బాధతో ఉంటారండి. మీరు ఎలాగైతే ఇంత బాధలో ఉన్న ఒక చిరు ఆశాదీపం ఒక వీడియో ద్వారా చూసి ఇక్కడికి రాగలిగారు, నిజంగా ఇవాళ ఒక ఫలితాన్ని పొందగలిగారు. అట్లాగే ఇంకా మీలాగా బాధపడే వాళ్ళు, ఇంకా భయంగా ఉంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక ధైర్యం కలిగింది, ఓహో ఇట్లా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఒక మార్గం ఉందా, దేవుడు మాకు ఒక దారి చూపించబోతున్నాడా అనే ఒక ధైర్యంతో బతకగలుగుతారు. అందుకనే మీ యొక్క అనుభవాల్ని షేర్ చేసుకోండి. మేము యూట్యూబ్లో చూసాం సార్ మీ గురించి. మాకు మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. ఒకసారి సంతానం ఉంది సార్, 2 twins పుట్టారు. పుట్టిన ఇంకో 1 week 2 చనిపోయారు సార్. అది లెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిందని. తర్వాత మళ్ళీ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో పోయినాం సార్. ఐవీఎఫ్ పోవాలని చెప్పారు సార్. తర్వాత మేము ఐవీఎఫ్కి పోదలుచుకోలేదు సార్. యూట్యూబ్లో మీ వీడియోలు చూసి వచ్చేసాం సార్. 1 month మెడిసిన్ వాడాను సార్ మీ దగ్గర, వెంబడి అందింది సార్. ఎంత 1 monthలో 14 ఏళ్ళు పట్టింది. పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్విన్స్ వచ్చింది, కానీ నిలబడలేదు. చివరికి అక్కడ చెప్పిన డాక్టర్లు ఏం చెప్పారంటే లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, పోయింది అన్నారు. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ లేనే లేదు, వచ్చింది లేదు, ఇక వచ్చింది పోయింది. ఎందుకు పోయిందో చెప్పలేదు, మళ్ళీ ఎందుకు రావటం లేదు ఏ డాక్టరు చెప్పలేదు. మళ్ళీ ఈ గర్భసంచిలో గెడ్లేంటో, ఓవరీలో సిస్ట్లేంటో ఇవి కూడా ఎవరూ చెప్పట్లేదు. వీటన్నిటికీ మనం చెప్పాం ఒక కారణం ఏమిటంటారు? ఫస్ట్ 2 నెలలు దేన్ని వాడారు చెప్పండి? హార్మోన్స్, క్రిములు. క్రిములు ఫస్ట్ 2 నెలలు మీరు వాడారు, భర్త భార్య ఇద్దరు, ఆ క్రిములు. తర్వాత హార్మోన్లు 2 నెలలు. కాబట్టి ఈ గడ్డలన్నీ రావడానికి ప్రధాన కారణము క్రిములు, హార్మోన్లు అని చెప్పాం. ఇవి గడ్డలన్నీ కూడా క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అని చెప్పాం. అందుకే క్రిములకి 25 రకాల టెస్టులు చేసాం, హార్మోన్లకి 18 రకాల టెస్టులు చేసాం. ప్రపంచంలో ఏ డాక్టర్ చేయకపోయినా మనం చేసాం, వాటిని తొలగించాం. జస్ట్ 1 monthలో ప్రెగ్నెన్సీ వచ్చింది. 14 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని మళ్ళీ 1 monthలో మనం తెప్పించగలిగాం. అంటే మన క్రిములు అనే కాన్సెప్ట్ కరెక్టే కదా, హార్మోన్లు అనే కాన్సెప్ట్ కరెక్టే కదా. మరి ఫస్ట్ టైము ఏం చేసిందంటే క్రిమి వీర్య కణం తప్పించుకుంది, అండం తప్పించుకుంది, కానీ బిడ్డను పొడిసేసింది. ఎప్పుడైతే బిడ్డను పొడిసేసిందో అప్పుడు మనం ఉన్నట్టయితే, మన దగ్గరికి వచ్చినట్టయితే వెంటనే క్రిమి ద్వారా వచ్చిందయ్యా అని గుర్తించి వెంటనే దాన్ని తొలగించి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా తెప్పించగలిగాం. కానీ వాళ్ళు మనం కనపడాలి. అప్పుడు కర్మ ఫలితం తీరక భగవంతుడు మన దారి చూపించాల. నేను డాక్టర్ అయి 30 years అయింది, 30 years ఇండస్ట్రీ ఇక్కడ, కానీ అప్పుడు వాళ్ళకి తెలియలా. మరి ఆ కర్మ ఫలితం అంతా తీరాక, వేదన అనుభవించాక, బాధని పడాక, అవమానాలన్నీ చూశాక రాటు తేలింది. ఒక రాయిని భగవంతుడు దేవుడు విగ్రహంగా మార్చాలంటే శిల్పికి అందిస్తాడు. శిల్పి ఏం చేస్తాడు? ఆ రాయిని సుకుమారంగా ఇట్ట చూసి ముద్దు పెట్టుకుంటామంటే విగ్రహం అయిద్దా? శిల్పి చెక్కుతాడు, కొడతాడు, ఉలితో దాన్ని నానా రకాలుగా మరి వాటిని శిల్పం రూపంలో మారుస్తాడు. అవి కొట్టేటప్పుడు ఆ దెబ్బలు సమ్మిట పోటుల్లాగా తగిలి ఆ రాయి విలవల్లాడిద్ది. కానీ అలా చేయకపోతే ఆ ఒట్టి రాయి బండరాయిగా మిగిలి పీతి గుడ్డలు, ఉచ్చగుడ్డలు ఉతకడానికి పనికొచ్చే చాకిరేవు బండ ఇద్ది. అదే విగ్రహం కింద దేవుడు విగ్రహంగా మారిస్తే ఆ విగ్రహము జీవితంలో పూజలు అందుకోవడానికి పనికొచ్చే భగవంతుడు స్వరూపం అయింది. భగవంతుడు ఇలా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళని అలా కొంత చెక్కిచ్చాడు, అలా విగ్రహంగా మార్చడానికి కొంత టైం తీసుకున్నాడు. ఆ టైం అయిపోయిన తర్వాత మన వీడియో చూపించి మన చేతుల ద్వారా ఆ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు. అదే అందుకనే మనం చెప్తున్నది ఒకటే, భగవంతుడిని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు.
ఎంత శనిగాడు బాధ పెట్టినా భయపెట్టినా భగవంతుడు మన చెంత ఉన్నంత వరకే మనకి భయం లేదు, మళ్ళా మనకి దారి చూపిస్తాడు, చీకట్లో కూడా వెలుగు నింపుతాడు అనేదానికి రుజువు వీళ్ళకి. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే క్రిములు అక్కడే ఉన్నాయి, హార్మోన్ల సెగ అక్కడే ఉంది. 6 నెలలు అనుకున్న కోర్సు 1 మంత్లోనే పూర్తయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ మిగతా క్రిములన్నీ అక్కడే టెస్టేసి కూర్చున్నాయి. మరి ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి అవసరమైన మందులు అక్కడున్న డాక్టర్లు ఇవ్వరు, వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఆ క్రిముల పద్మయం తెలిసిన మన దగ్గరే వాడుకుంటే మంచిది అని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి మందులు వాడుకోమన్నాం. లేకపోతే ఎలా వచ్చినాయో ప్రెగ్నెన్సీలు అలాగే పోతాయి. ఇంతకుముందు ఎలాగైతే క్రిమి వచ్చి బిడ్డని పొడిసేసిందో, గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో పొడిస్తే ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపు, పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా బిడ్డ చనిపోయి తీరుద్ది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు ఇక్కడ చెప్పడం కాదు, నేను నా వీడియోలు మీరు చూస్తే వెళ్ళండి, సంవత్సరాల తరబడి ఉన్నాయి నా వీడియోలు. వెనక్కి వెళ్ళి 3 ఏళ్ల క్రితం చూసినా ఇదే మాట చెప్పుంటారే. అవును సార్. కాబట్టి క్రిముల గొడవ ఇది, కానీ ఏ డాక్టరు చెప్పలేదు. 14 ఏళ్ల పాటు ఏ డాక్టర్ దగ్గర రాంది ఇక్కడ ఎలా వచ్చింది 1 మంత్లో అంటే అదే వాళ్ళు గుర్తించని క్రిముల్ని మనం గుర్తించడం, అది తొలగించడం చేశాక ఆ క్రిమి నుంచి బిడ్డ మళ్ళా రాగలిగింది. అప్పుడు క్రిమి ఉంది, బిడ్డని పొడిసేసింది, తర్వాత క్రిమి పెరిగిపోయి బిడ్డని రానివ్వని పరిస్థితి, వీర్యకణాలనే నాశనం చేసిన పరిస్థితి, అండాలని డ్యామేజ్ చేసిన పరిస్థితి, గర్భసంచిలో గడ్డలు కట్టేసింది చెదపురుగుల గుట్టంలాగా. చెదపురుగుల గుట్ట ఎలాగైతే బాత్రూంలో ఉంటే బెడ్రూమ్లో నుంచి హాల్లోకి పాకేస్తుందో, అలాగే గర్భసంచిలో ఉన్న క్రిమి అక్కడ ఫైబ్రాయిడ్ కలిగించడమే కాకుండా ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కలిగించడమే కాకుండా క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు, పక్కనున్న ఓవరీలో కూడా పాకి ఒవేరియన్ సిస్టు, హెమరేజిక్ సిస్టు కూడా ఏర్పడ్డాయి. అర్థమైందండి. ఇంకా కొద్ది కాలం ఆగినట్లయితే ట్యూబుల్లో కూడా పాకి వెంట్రుకంత ట్యూబు లోపలికి క్రిమి వెళ్ళి పొక్కొచ్చి గడ్డొచ్చి ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోయేది. ట్యూబ్ కూడా బ్లాక్ అవుద్ది. అయినా కూడా మళ్ళీ మనం ఈ 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ రప్పించవచ్చు. అది సంగతి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది క్రిముల గొడవ. ఏ డాక్టరు చెప్పకపోయినా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఈ క్రిమి గురించి చెప్పడం, దానికి సంబంధించి టీకా ఇద్దరికి వేయటం, తర్వాత మందులు ఇద్దరికి వాడించడంతో ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళా న్యాచురల్గా. కాబట్టి ఆ క్రిముల నుంచి మనం కాపాడుకోవాలండి. హార్మోన్ల సెగ నుంచి బిడ్డని కాపాడుకోవాలి. వాటికి సంబంధించిన మందులు నేను ఇస్తాను, అవి వాడుకుంటూ మరలా ఎప్పటికప్పుడు స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు చేసుకుంటూ మనం చూసుకుంటూ బిడ్డని కాపాడుకోవాలి క్రిముల పద్మవ్యూహం నుంచి. ఓకే, రైట్ అండి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మరి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు ఉన్నా, పండల్ ఫైబ్రాయిడ్లు ఉన్నా, 1 కాదు 2 కాదు 5 ఉన్నా, లార్జ్ ఒవేరియన్ సిస్టులు ఉన్నా, 1 కాదు 2 ఉన్నా, 2 ఓవరీల్లోనూ 2 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పి నిరూపించారు. అలాగే ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని న్యాచురల్గా, అది కూడా 30 రోజుల్లో అని నిరూపించారు. వయసు 37, 33 సంవత్సరాలున్న ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని నిరూపించారు. నందిని గారు, రవీందర్ గారు కోదాడ నుంచి వచ్చారు. ఆ పుణ్య దంపతులకి మీరు అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. మందులు